హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈ బ్లౌజ్ అండి ఇప్పుడు నేను అనుకున్నది మాత్రం ఇప్పుడు మీకు ఫస్ట్ చూపించినట్టు ఆ డిజైన్ అండి. అనుకోకుండా ఇది ఈ బ్లౌజు మిషన్ మోటార్లో ఇరుక్కుందండి. నేను చూసుకోకుండా కుడుతూనే ఉన్నా, అది అనుకోకుండా మొత్తం మోటార్కి మొత్తం చుట్టుకోపోయింది. అది చుట్టుకొని ఇట్లా రంధ్రాల్లాగా పడింది. కొంచెం ఇసుంట పడ్డ కటింగ్లో ఎక్స్ట్రా కుట్లలోకి వెళ్ళిపోతుంటే అది ఎటు కాకుండా మధ్యలో 2 రంధ్రాలు పడింది. ఇక్కడ కింది సైడ్ కూడా పడింది. ఇక్కడ సైడ్ ఏం లేదండి, ఇటు సైడ్ నేను ఈ లేస్ అనేది డబల్ స్టిచ్ చేస్తుంటే ఇగో ఇక్కడండి ఈ మోటార్లో దీనికి చుట్టుకుంది. ఇది నేను లాస్ట్ చూసే వరకు షాక్. మొత్తం బ్లౌజ్ శారీ మీదండి, చాలా ఇష్టపడి తెచ్చుకున్న శారీ నేను. దాని మీద బ్లౌజు ఇట్లా మొత్తం అనుకున్న డిజైన్ అయితే ఇట్లా ఈ లేస్తోనే ఇట్లా కట్ వర్క్ మోడల్ సింపుల్గా అనుకొని కుట్టిన. అది అనుకోకుండా ఒకటి అనుకుంటే ఒకటి అయింది అన్నట్టు. ఇక అది ఆ శారీ ఏం చేయలేం కదండి, అందుకనే దాన్నే రంధ్రాలు కవర్ చేద్దాం అన్నట్టు మళ్ళీ దాంట్లోనే శారీ పీకో ఫాల్ చేయించిన దాంట్లోనే మళ్ళీ లాస్ట్ మనకి చెక్కుడు దగ్గర ప్లేన్ వచ్చింది, ఆ ఎల్లో కలర్ది అదే కట్ చేసిన అండి. కట్ చేసి మళ్ళీ అట్లనే బ్లౌజ్కి వచ్చిన బార్డర్లో కట్ చేసి మొత్తం 3.5 మీటర్స్ 3.5 వెడల్పు తీసుకున్నానండి, 2 కలిపి. దీన్ని ఇక్కడ సైడ్కి స్టిచ్చింగ్ చేసుకొని ఉల్టాయించుకున్నాను. ఇట్లా లైన్ ఇక్కడ ఉల్టాయించేసుకున్నాను, ఎక్స్ట్రా కుట్లు లోపలికి పోయేటట్టు ఏం కనిపించకుండా ఇది ఉల్టాయించుకొని ఇట్లా కుచ్చులు పెట్టుకున్నానండి. ఇక్కడ మనకి ఇక్కడ ముందు సైడ్ ఒకటి డబల్ కుచ్చు అని అంటారు కదా, ఆ టైప్లో పెట్టుకున్నాను నేను కుచ్చులు. ఇట్లా ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది చూడు నేను ఎట్లా పెట్టుకున్నాను కుచ్చులు. వన్ సైడే కుచ్చులు పెట్టుకున్నాను. తర్వాత ఇది మళ్ళీ మనకి ఎక్కడైతే క్లాత్ మొత్తం రంధ్రాలు పడిందో అక్కడ సైడ్ జాయిన్ చేసుకున్నా. వన్ సైడ్ వేస్తే బాగుంటుంది అనేసి నేను 2 సైడ్స్ కూడా జాయిన్ చేసిన. ఇవన్నీ ఇట్లా యాడ్ చేసుకున్నా. ఇప్పుడు ఈ రంధ్రాలు అనేది దీని కిందికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకు కనిపించదు కూడా, మనం స్టిచ్చింగ్ ఏమంటారు వాష్ చేసుకున్నప్పుడు కూడా మనకి ఇది ఇట్లనే ఉందనుకో మొత్తం పిక్కిలకపోయి పెద్దగా అవుతుంది. ఇప్పుడు దీంట్లో కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. అయితే ఇగోని ఇక్కడ సైడ్ మొత్తం ఎక్స్ట్రా కొంచెం అసంట అయినా కానీ నేను ఇంత పట్టించుకోపోతుంటేనండి. అనుకోకుండా అసలు ఇష్టపడి తెచ్చుకున్న చీర మొత్తానికి ఇట్లా అయిపోయింది. నాది కాబట్టి సరిపోయింది, అదే వేరే వాళ్ళది అయితే బాగుండదు. ఇంకా గిరాకీది అయితే మళ్ళీ దాన్ని ఇట్లా సింపుల్గా వదిలేస్తే బాగుండదు అనేసి మళ్ళీ దీన్ని ఇట్లా ఎక్స్ట్రా ఇది 2 ఇంచెస్ అండి, ఇటు నిలువు అడ్డము మొత్తం 2 ఇంచులు వచ్చేటట్టు తీసుకున్నాను. తీసుకొని ఇటు కిందికి జాయిన్ చేసి స్టిచ్చింగ్ చేసుకున్నానండి. ఇవి కనిపించకుండా ఇది మళ్ళీ పైకి లేస్తుంది కదా, ఇది పెట్టినా లాభం ఉండదు అనేసి మళ్ళీ కిందికి ఇట్లా క్లాత్ డిజైన్ లాగా చిన్న మొగ్గలాగా తీసుకొని వీటికి జాయిన్ చేసినానండి. ఈ టోటల్ జాయిన్ చేసినాక మళ్ళీ చూపిస్తాను మీకు. ఇట్లా వచ్చేసింది ఇప్పుడైతే మనకి క్లాత్ అనేది పైకి లేవదు. మనకి డిజైన్ కూడా జర మరీ అంత హెవీగా ఉండకుండొచ్చు, నార్మల్గా ఉంటుంది. కాకపోతే అది ఆ క్లాత్ అనేది కవర్ అయిపోతుంది కదా సాల్తీ అన్నట్టు. ఇంకా ఇదైతే మళ్ళీ కింద అది డిజైన్ వేసుకున్నాను కదా సైడ్స్కి, కింద ప్లెయిన్ సింపుల్గా అనిపిస్తుంది అని చెప్పి మళ్ళీ రౌండ్గా క్లాత్ కట్ చేసుకొని దాన్ని ఏమంటారు ఉల్టాయించుకున్నానండి. హాఫ్ షేప్లో ఇట్లా మూనాకారంలో ఉల్టాయించుకొని వాటికి ఇట్లా మొగ్గలు పెట్టి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా కుట్టుకున్నాను. ఇదే విధంగా ఇక్కడ సైడ్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది పెట్టినందుకు ఏమన్నా బ్లౌజ్ లుక్ ఉందండి. మరీ ఇది లేకుండా ఉంటే మరీ సింపుల్గా మరీ కొంచెం ఓవర్లాగా అనిపించింది. మరీ ఇట్లా వదిలేస్తే కూడా బాగుండదు అనేసి మళ్ళీ గోల్డ్ కలర్ పూసలు ఉండే అవి కూడా స్టిచ్చింగ్ చేసేసుకున్నాను. ఇలా పెట్టి మొత్తం స్టిచ్చింగ్ చేసేసుకున్నానండి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ చూడండి బ్లౌజ్ ఎలా వచ్చిందో. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే, ఈ డిజైన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడైతే నేను ఆ బ్లౌజ్ అయితే వేస్ట్ చేయలేను కదా, చీరలకు వచ్చిన బ్లౌజ్. ఇక నార్మల్గా వర్క్ జాకెట్లు అంటే రొటీన్ వేసుకునేటివి, ఎక్కడికైనా పోయినప్పుడు ప్రతిదానికి వర్క్ బ్లౌజులు అయితే వేసుకోలేము కదా. అందుకనే నేను సింపుల్గానే నార్మల్ మిడిల్లో ఉన్న మనకి కట్ వర్క్ మోడల్ అనుకున్న డిజైన్ అనుకోకుండా ఇట్లా హెవీ డిజైన్ లాగా అయిపోయిందండి. అనుకుంటాం కదా మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది అన్నట్టు అలా అయిపోయింది. ఓకే, ఈ వీడియో మీకు ఈ డిజైన్ నచ్చితే ఒకవేళ లైక్ చేయండి, కామెంట్ చేయండి.